బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకుండా పోవడంపై దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 26లోగా రిపోర్ట్ సమర్పించాలని జస్టిస్ లక్ష్మణ్ ఉత్తర్వులు ఇచ్చారు. ధర్మపురి అసెంబ్లీ సీటుకు 2018లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫైళ్లు, ఈవీఎంలు భద్రం చేసే స్ట్రాంగ్ రూమ్లలోని కొన్ని లాకర్ల తాళాలు కనిపించకుండా పోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక ధర్మపురి నుంచి బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా గెలవడంపై సవాల్ చేస్తూ కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఏ లక్ష్మణ్ రావు హైకోర్టులో యాక్షన్ పిటిషన్ వేశారు. వీవీపీఐటీ స్లిప్పుల్లో తేడాలున్నాయని, రీకౌంటింగ్ కు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీంతో స్ట్రాంగ్ రూమ్ భద్రతా వ్యవహారంపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.